హాయ్ అండి, నేను మీ స్వాతి. ఈరోజు నేను ఫంక్షన్ స్టైల్ దొండకాయ ఫ్రై చూపిస్తున్నాను. దానికోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఒక పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు, ఆవాలు కూడా వేసుకుంటున్నాను. ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకొని 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. మూత తీసి 3 నిమిషాల తర్వాత మన దొండకాయ వేపుడు ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ధనియాల పౌడరు వేసుకొని తగినంత ఉప్పును కూడా వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా 60% వరకు వేగేంత వరకు ఉంచుకోవాలండి. 60% వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుంటున్నాను. అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేంత వరకు వీటిని వేపుకోవాలండి. ఇప్పుడు చివరిలో కొద్దిగా కారం వేసుకొని 2 నిమిషాల పాటు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. అంతే, మన దొండకాయ వేపుడి రెడీ.